దేవుని నమస్తుంది. నేను మీకు గుర్తున్నాను కదా, గుర్తున్నాను. సరే, చిన్న ప్రార్థన చేసుకొని మనము, నేను ఎక్కువ టైం తీసుకోను, చాలా వేడిగా ఉందని తెలుసు, తొందరగా నేను ముగించేద్దాం, మీకేం బోర్ కొట్టదు. ఓకే, ఐ ప్రామిస్ యూ. సరే, ప్రార్థన చేసుకుందాం. మహోన్నత పరిశుద్ధ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మీ కుమారుడు అనిల్ కుమార్ గారు ప్రభా, మరి ఇంత ప్రాడక్ట్తో ఆ ఫ్యామిలీ అంతా కూడా ఈ యొక్క కెరియర్ కౌన్సిలింగ్ అనేటువంటి ఒక సెషన్ ప్లాన్ చేశారు. మరి ఆశతో వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు మీ యొక్క మాటలు విన్నారు ప్రభా నా తండ్రి. మరి ఈ మాటలు కూడా మీరు యాడ్ చేస్తున్నారు తండ్రి. ప్రభా, ఇది ఉన్న ప్రతి ఒక్క హృదయంలో ఫలించడానికి ప్రభు చూపించండి. ఈ సమయంలో మాకు అందరినీ ఆశీర్వాదకరంగా చేయాలి. యేసుక్రీస్తు వలె పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక అబ్బాయి ఉన్నాడట. సరే, మన మధ్యలో లేదు, ఒక అబ్బాయి పేరు పెట్టుకుందాం, అర్జున్. ఓకే, అర్జున్ అనే ఒక అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ బాయ్. ఓకే, చాలా షార్ప్ మైండ్ అండ్ ఎనర్జెటిక్, చాలా ఎనర్జీ ఉంటుంది. అబ్బాయి చూస్తే అందరికీ కూడా ఎనర్జీ వస్తుంది అన్నమాట. అలాంటి ఒక అబ్బాయి ఓకే, తను 10th పాస్ అయిపోయాడు. 10th పాస్ అయిపోతే వాళ్ళ నాన్నగారు పిలిచి చక్కగా కూర్చోబెట్టి ఆయనకి జ్ఞానం బోధిస్తున్నాడు అనమాట. ఎలా చేశాడంటే, నేను నీకు ఒక సక్సెస్ మ్యాప్ ఇస్తాను, అంటే మ్యాప్ ఫర్ సక్సెస్ కావాలా మీకు, అంటే ఇలా ఈ మ్యాప్లో వెళ్తే సక్సెస్ వస్తుంది. ఎంతమంది కావాలి మీకు, ఎంతమందికి కావాలి అలాంటి మ్యాప్? కొత్త మీరు చేతులు ఎత్తని వాళ్ళు కొత్త. ఈ తండ్రి బాగా ఆలోచించి ఒక సక్సెస్ మ్యాప్ని క్రియేట్ చేశాడు. ఓకే, ఆ మ్యాప్ని తీసుకొచ్చి కొడుకుని కూర్చోబెట్టి చెప్తున్నాడు ఏమంటే, ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వు, ఇదే ఫాలో అవ్వు, నువ్వు జీవితంలో ఫెయిల్ అవ్వవు, నీకు సక్సెస్ వస్తుంది. ఏంటి ఆ మంత్రం లేదంటే ఆ మ్యాప్ ఫర్ సక్సెస్ అంటే, టేక్ సైన్స్ ఇన్ 11th స్టాండర్డ్. అంటే ఇంటర్ జాయిన్ అవుతారు కదా. ఇప్పుడు 10th అయిపోయిందంటేనే ఒక టర్నింగ్ పాయింట్ అనమాట కదా. 10thలోనే మనము 10th అయిపోయిన వెంటనే డిసైడ్ చేయాలి, సైన్సా, మ్యాథ్సా, కామర్సా. అంటే 10th పాస్ అయినటువంటి ఆ టెండర్ మైండ్స్కి కనీసం అంత మెచ్యూరిటీ కూడా ఉండదు. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలానే పనిచేస్తుంది ఇండియాలో, రైట్? సో కూర్చోబెట్టి 11thలో నువ్వు సైన్స్ తీసుకో. ఓకే, ఆ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేయాలి, ఒక ఇంజనీరింగ్ చేయాలి. ఆ తర్వాత ప్లేస్మెంట్లో నీకు ఒక మంచి ఐటీ కంపెనీలో జాబ్ రావాలి. ఆ తర్వాత సెటిల్ అయిపోవాలి. అంటే 10th పాస్ అయిన తర్వాత 11thలో సైన్స్, ఓకేనా? ఆ తర్వాత బీటెక్, ఆ తర్వాత ప్లేస్మెంట్ ఉండాలి. ఆ తర్వాత ఒక ఐటీ కంపెనీలో జాబ్ సంపాదించాలి. ఇప్పుడు మీరు చెప్పారు కదా చాలా మంది సాఫ్ట్వేర్ వస్తాను, ఆ విషయానికి వస్తాను. సో ఇది మ్యాప్ ఫర్ సక్సెస్ అని చెప్పాడు. ఆ అబ్బాయి, చిన్న అబ్బాయి చూసాడు, ఏం అర్థం కాలేదు, ఏంటి సైన్స్ ఏంటి నేను తీసుకుని మరి బీటెక్ వెళ్ళాలి, ఇవన్నీ కూడా అంత ఎక్స్ప్లోర్ చేయలేదు అబ్బాయి, అంత మెచ్యూరిటీ కూడా లేదు. మరి తీసుకున్నాడు మ్యాప్, చాలా ఇంటెలిజెంట్ కదా, ఎనర్జెటిక్ కదా. ఓకే, ఈ బిలీవ్డ్ ఇది నాకు సక్సెస్ ఇస్తుందని చెప్పేసి నమ్మేశాడు. ఓకే, సైన్స్ తీసుకున్నాడు, అలాగనే చెప్పినట్టుగానే బీటెక్లో సీట్ సంపాదించాడు. ఆ తర్వాత ఐటీ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఐటీ కంపెనీలో ఒక మంచి జాబ్, సెటిల్ అయిపోయాడు. మండే మార్నింగ్ కంపెనీకి వెళ్ళాలి కదా, ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళి కూర్చోగానే స్క్రీన్ ముందు కూర్చున్నాడు, కోడింగ్ రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడో, ఎందుకు రాస్తున్నాడో కూడా తెలియదు. సమ్వన్ అంటే ఎవరో తనకి ఆర్డర్స్ ఇస్తున్నాడు. ఈ ఆర్డర్స్ తీసుకొని ఆయన జాబ్ చేస్తున్నాడు. ఈ జీవితాంతం అంతే, ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, ఇలా మారుతూ ఉండాలంతే. కానీ ఇది అంతకు మించి ఒకరోజు కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఇదే నా జీవితం, దీనికోసమే నేను చేయబడ్డాను అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ప్యారలల్గా ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు మరి మీరా అనుకోండి. మీరా అనేటువంటి ఇంకొక అమ్మాయి. ఆ అమ్మాయి పాపం ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయింది కదా, ఈమెకి సక్సెస్ మ్యాప్ ఎవరు ఇవ్వలేదు పాపం. ఫెయిల్ అవ్వగానే నీ పని ఇంతే అని చెప్పేసి అందరూ వదిలేశారు అమ్మాయి. సో 1 year బ్రేక్ వచ్చింది అమ్మాయికి. ఆ తర్వాత మరి ఎలాగో కష్టపడి రాసింది,
మరి మ్యాథ్స్ తీసుకుంది, కానీ చదవలేకపోయింది. అక్కడ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా అందరూ జారి పడుతున్నారు అమ్మాయి మీద. ఇక నేను ఇంతేలే, నేను ఇది చేయలేవు అని అనుకుంది. మ్యాథ్ ఎవరు ఇవ్వలేదు, అది స్ట్రాంగ్ పాయింట్ అనమాట. సో ఈ అమ్మాయి లాస్ట్లో అనుకుంది, నేను ఇది చేయలేకపోతున్నాను కాబట్టి నేను డిజైనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంట అమ్మాయికి. ఇంతసేపు బ్రదర్ చాలా చెప్పారు కదా, సో డిజైనింగ్ చేస్తానని చెప్పేసి డిజైన్ రిలేటెడ్ కోర్సులో జాయిన్ అయిపోయింది. అందరూ అన్నారు ఈ కోర్సులో కూడా ఫెయిల్ అవుతుంది, ఏంటి సాధించేది లేదు అని చెప్పేసి ఆ అమ్మాయిని ఎంత డిస్కరేజ్ చేయాలో అంతా చేశారు. చివరికి డిజైన్ చేసి తను ఓన్గా మరి తను ఓన్గా చిన్న స్టార్ట్అప్ స్టార్ట్ చేసింది. ఆ కోర్స్ అయిపోయింది. కానీ ఈరోజు మరి అర్జున్ ఎక్కడున్నాడంటే, ఒకరు ఆర్డర్స్ ఇస్తే తీసుకొని పనిచేసేటువంటి స్థితిలో ఉంటే, ఈమె కొన్ని సంవత్సరాలకి, ఒక 4-5 సంవత్సరాలకి తన ఓన్ స్టార్ట్అప్ని ఇంకా బ్రాంచెస్ స్టార్ట్ చేస్తూ డిఫరెంట్ సిటీస్లో బ్రాంచెస్ స్టార్ట్ చేస్తూ ఇప్పుడు తను ఒక ఫౌండర్, ఒక చైర్మన్ అయిపోయింది. ఇదంతా కట్టుకథ అనుకుంటారా? దీనికంటే అద్భుతమైన కథలు ఉన్నాయి చాలామందికి. ఈమెకి ఎవరు కండిషన్ చేయలేదు ఇదే సక్సెస్ అంటే అని చెప్పి, నువ్వు తీసుకుంటే సైన్సే తీసుకోవాలి, అప్పుడు అయితే డాక్టర్ అవ్వాలి, లేదంటే ఇంజనీర్ అవ్వాలి, అంతకు మించి మనకు వేరే ఆప్షన్స్, లేదంటే సాఫ్ట్వేర్ అవ్వాలి, అంతకు మించి వేరే ఆప్షన్స్ మనకు తెలియదు. ఈ అమ్మాయిని ఎవరు అలా కండిషన్ చేయలేదు, పైగా అందరూ చాలా చూపించారు. అర్జున్ నిజంగానే ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడ్డారు. అర్జున్ అడిగాడు, ఆమె చూసి ఆమె లైఫ్ స్టైల్, సొఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్ అవన్నీ చూసిన తర్వాత, మీరా ఎలా హౌ వాజ్ దట్ పాసిబుల్, ఎలా సాధించావు నువ్వు ఇది అని అడిగాడు అనమాట. మీరు ఒకటే చెప్పింది, నీకు ఎవరో సక్సెస్ మ్యాప్ ఇచ్చారో నువ్వు అది నమ్మావు, అదే నీ జీవితం అనుకున్నావు. కానీ నేను నాకు ఇన్నర్ స్పిరిట్, ఇన్నర్ పర్సన్ నాకు చెప్పింది, నేను ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఏమని చెప్పిందంటే, నీకు డిజైనింగ్ బాగా వచ్చు కదా, నేను దాన్ని నమ్మాను. ఇంకా అదే దాన్ని ఫాలో అవ్వకుంటూ నేను వెళ్ళిపోయాను. కాబట్టి నాకు ఈరోజు నేను బ్రదర్ నాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను, ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ వాడద్దని. ఓకే, అయితే సో అర్జున్కి మరి మీరా చెప్పింది, నువ్వేంటంటే ఎవరో చెప్పిన మంత్రము నమ్మేశావు. నేను నాకు ఏమి ఇష్టమో, నాకు ఎందులో గిఫ్ట్ అంటే నాకు ఎందులో తలాంత్ ఉందో అది నేను అర్థం చేసుకోగలిగాను. ప్రపంచమంతా నన్ను ఒక ఫెయిల్యూర్గా చూసినా దానికి మించి నా యొక్క ఇన్నర్ వాయిస్, అంటే నా లోపల ఉన్నటువంటి ఆ వాయిస్ చెప్తున్నటువంటి మాట నేను నమ్మాను. ఇది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఉన్న మీరు చాలామంది కెరీర్ కౌన్సిలింగ్ సెషన్, కెరీర్ గైడెన్స్ అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళకి నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఎంతమంది నిజంగా మీ జీవితం పట్ల చాలా సీరియస్గా ఉన్నారు, చాలా సీరియస్గా వచ్చారు? ఎంతమంది ప్రార్థన చేసుకొని, నేనైతే ప్రార్థన చేసింది ఈ యొక్క సెషన్ కోసం, బ్రదర్ కూడా చేసి ఉంటారు, మీరు చాలామంది సెషన్ కోసం చేసి ఉంటారు, బట్ మీ కోసం ప్రభా నాతో నువ్వు మాట్లాడు, నా జీవితము నీకు చాలా విలువైంది, అందుకనే నాకు విలువైంది, నా పట్ల నీకు ఏం పర్పస్ ఉంది అంటే ఏమి ఉద్దేశం ఉంది, నాతో మాట్లాడని ఎంతమంది ప్రిపేర్డ్గా వచ్చారు? నిజంగా ఈరోజు మీ జీవితం మీకు చాలా సీరియస్ అనుకుంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు కథలో నుంచి రియాలిటీలో పోతాం. వాళ్ళు చాలామంది చెప్పినట్టు అయిపోయింది. నేను అక్కడ వెంట కూర్చొని వింటూ ఉన్నాను. అందరూ ఒకటే మాట చెప్తున్నారు, సాఫ్ట్వేర్. నేను కూడా సాఫ్ట్వేర్లలో ఉన్నాను, బట్ నేను కోడింగ్ ఏం చేయను, ఎందుకంటే మీకులాగా నాకు మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ అసలు రాదు. బట్ నేను ఇంతకుముందు వచ్చినప్పుడే నా సాక్ష్యం పంచుకున్నాను కదా, మ్యాథ్స్ రాదు కాబట్టి నేను ఎలాంటి ఇది ఎవరు నాకు చెప్పలేదు, సుమా ఇలాంటిది ఒకటి ఉంటుంది, ఇలాంటిది ఒకటి చేయాలని ఎవరు చెప్పలేదు నాకు. నాలో నాకున్నటువంటి ఇన్నర్ పర్సన్, అంటే ఏమంటే తెలుగులో ఆంతర్య పురుషుడు, లేదంటే ఆంతర్య స్త్రీ, ఎవరు అనుకోవచ్చా? సో
అంతర్లీనమైనటువంటి హోలీ స్పిరిట్, మన యొక్క హోలీ స్పిరిట్ మనతో మాట్లాడతారు కదా. ఆయన మాట్లాడింది ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను టీచింగ్లో ఉన్నాను కొన్ని రోజులు, లేదంటే మళ్ళీ హెచ్ఆర్గా పనిచేశాను. బట్ పనిచేస్తున్నప్పుడంతా నాకు ఒకటే అనిపించేది, ఇది కాదు ఇది కాదు నువ్వు చేయాల్సింది. అంటే మన యొక్క దేవుడు మనతో ఏమి చెబుతున్నాడు అనేటువంటిది అర్థం చేసుకునేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత మనకు కావాలి. అది ఉంటే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే నేను సాఫ్ట్వేర్లో ఉన్నాను, కానీ నేను కోడింగ్ చేయను. అలాంటి రోల్ ఏంటో నేను వెతుకున్నాను, నేను ఎక్స్ప్లోర్ చేశాను, నేను రీసెర్చ్ చేశాను. ఇది నాకు సూట్ అవుతుంది. నేను చదివింది బీఎస్సీ చదివాను. బీఎస్సీకి ఏం జాబ్ వస్తుందో చెప్పండి. అసలు బీఎస్సీ చదివిన వాళ్ళు ఎవరైనా ఐటీలో ఉంటారా? ఉండరు. కానీ నేను ఉన్నాను. ఇది నా ఒక్క ద్వారానే అయ్యిందానంటే కాదు. ఎప్పుడైతే మనకు గుండె నిండా ఆశ ఉంటుందో దానిని దేవుడు బయటికి తీసుకొచ్చి నేను నిజంగా అది అచీవ్ చేసేలాగా, అంటే సాధించేలాగా దేవుడు చేస్తాడు. మీరు నమ్మరా? ఇదిగో నేను కూర్చున్నాను ఇక్కడ మీ ముందు సాక్షిగా. అయితే ఇప్పుడు మనం అందరం అనుకున్నాం కదా, సాఫ్ట్వేర్ లేదంటే ఏమన్నారు, ఎక్కువగా చెప్పింది సాఫ్ట్వేర్. మీరు కలలు కంటున్నటువంటి ఇక జాబ్ ఇంకా కొద్ది సంవత్సరాల్లో ఉండదు. మీరేమనుకుంటున్నారు, నేను ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతానని చెప్పేసి కలలు అంటున్నారు. సో నా కళ ఎలా ఉండాలంటే, నా గోల్ ఎలా ఉండాలంటే, లేదంటే నేను పెట్టుకునేటువంటి టార్గెట్స్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ నేను ఒక రీసెర్చ్ చేయాలి. నేను అనుకున్నటువంటి యొక్క జాబ్ ఒక 10 ఏళ్లలో ఉంటుందా అసలు? ఈ ప్రపంచంలో ఆ జాబ్ అసలు ఉంటుందా అనేటువంటి ప్రశ్న మీకు రావాలి. మీకు రాలేదంటే, ఎందుకు రాలేదంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు అనమాట. సో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు మనకు. ప్రపంచానికి మనం కాంట్రిబ్యూట్ చేస్తామట. చేయాలనుకోవడం మంచిదే, మన ఉద్దేశం మంచిదే, కానీ మన మ్యాప్ తప్పు. ఓకేనా? సో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెట్టుకోండి, లేదా హెచ్ఆర్ పెట్టుకోండి, లేదంటే కలెక్టర్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. పెట్టుకునే ముందు ఒకటి ఆలోచించండి, నాకు అంత కెపాసిటీ ఉందా? ఫస్ట్ నాకు ఆ స్కిల్ ఉందా నాకు అనేటువంటి ఒక అనాలిసిస్ మనం చేసుకొని, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఈ జాబ్కి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంబీసీ తీసుకోవాలని అనుకున్నాను అనుకోండి. మా వాడి గురించి చెప్పాడు బ్రదర్, వాడు రీసెర్చ్ చేశాడు. ఇప్పుడు నేను మా వారు కూర్చోబెట్టి వాడికి చెప్పడం కంటే, నేను ఎప్పుడు చెప్తాను యూత్కి చెప్పేటువంటి ఒకే ఒక పాయింట్ ఏంటంటే, నా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చిన వాళ్ళు ఈరోజు నేను ఏదో సక్సెస్ఫుల్గా ఉందని చెప్పేసి నా దగ్గరికి వస్తారు. బట్ దీని వెనక నేను ఎంత కన్నీరు కార్చాను, ఎంత ప్రయాసపడ్డాను అనేది వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి నేనేం చెప్తానంటే, నేను ఈరోజు ఒక మ్యాప్ మీకు ఇచ్చేస్తే మీరు దాన్ని ఫాలో అవ్వాలనుకుంటే మటుకు ఇట్ వోంట్ వర్క్, అది అట్లా పని చేయదు. సో మీరేం చేయాలంటే, నేను చెప్పాను కాబట్టి మీరు తీసుకున్నాను అనుకో, అర్జున్ లాగా మీరు కూడా డిసప్పాయింట్ అవుతారు. నాకు ఏది ఇష్టం, మీ ఇన్నర్ పర్సన్ ఏం చెప్తున్నారు, అది ఒట్టి డిజైన్ అయినా పక్క వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు కాబట్టి నేను చేయాలనుకున్నారా? లేదా నిజంగానే మీకు ఆ స్కిల్ ఉందా? కోడింగ్ అంటే ఒక చిన్న ప్రోగ్రామ్. ఇప్పుడు చూడండి, ఒక ఫ్లవర్ని నేను స్క్రీన్ మీద తీసుకురావాలనుకోండి కంప్యూటర్ మీద, దాని వెనక ఎన్ని లైన్స్ ఆఫ్ కోడింగ్ ఉంటుంది తెలుసా మీకు కదా? కొంతమందికి ఐడియా ఉంటుంది. అలాంటి కోడింగ్లో ఏదైనా ఒక చిన్న తప్పు జరిగింది అనుకోండి, ఒక చిన్న ఫ్లవర్ అని చెప్పాను, అలాంటిది ఒక పెద్ద అప్లికేషన్ తయారు చేస్తాను అనుకోండి. ఆ అప్లికేషన్ తయారు చేస్తున్నప్పుడు థౌసండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడింగ్ ఉంటుంది. అంటే వేల కొద్ది లైన్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కడ తప్పు జరిగిందంటే చూస్తూ ఉంటే, చదువుతుంటే అసలు కళ్ళు తిరిగిపోతాయి. ఎక్కువ కాలం మీరు కోడింగ్ చేయలేరు. ఇవన్నీ తెలుసా? నేను ఏ జాబ్ని ఎన్నుకుంటున్నానో దాని యొక్క నేచర్, అంటే దాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది, దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు 10 సంవత్సరాల తర్వాత ఈ జాబ్ ఉంటుందా అనేటువంటి అనాలిసిస్ మీరు చేయలేదనుకోండి, మీ యొక్క డ్రీమ్ ఈరోజు ఏదైతే చెప్పారో అలా డ్రీమ్ లానే ఉంటుంది. ఈరోజు ప్రాక్టికల్గా రియలిస్టిక్గా, అంటే ఏమంటారు దాన్ని,
ప్రాక్టికల్ అంటే సరే అసలు ఇది జరుగుతుందా లేదా అనేటువంటి ఆ లోవర్ లెవెల్కి, ఆ చిన్న ఆ లెవెల్కి దిగి మనం మాట్లాడుకోవాలి. ఓకేనా? మనం ఎలాంటి సమాజంలో ఉన్నామని అంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మన విద్యా వ్యవస్థ, మన విద్యా వ్యవస్థ ఎట్లుందనంటే, మనం ఎందుకు చదువుతాము అని అంటే మార్క్స్ కోసం చదువుతాం. మార్క్స్ 100 మార్క్స్ వచ్చాయనుకో, నా పేరు దాని మీద రావాలి, మార్క్స్ కోసం చదువుతాం మనం. ఆ తర్వాత అసలు ఇంతమంది స్టూడెంట్స్ని అంటే గ్రాడ్యుయేట్స్ని మార్కెట్లోకి దింపుతున్నారు కొన్ని వేల కొద్ది కాలేజెస్. ఇప్పుడు వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయా లేదా ఎవరు ఆలోచించట్లేదు. 100% జాబ్ అష్యూరెన్స్ అని చెప్తారు, కానీ ఎవరెవరు ఏం జరుగుతుంది తెలుసా? ఫేక్ ఇంటర్వ్యూస్ పెడతారు. ఫేక్ ఇంటర్వ్యూస్ పెట్టి నేను ఇన్ని ఇంటర్వ్యూస్ నీకు ఇచ్చాను, నువ్వు తెచ్చుకోలేదు జాబ్ అని అంటారు. ఇక్కడ జరుగుతున్నటువంటి కరప్షన్ అంటే మోసం. ఆ తర్వాత ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ అయ్యారనుకోండి, అందరు మెకానికల్ ఇంజనీర్ అవుతారు, ఒక్కరు కూడా ఒక మషిన్ని ఇన్వెంట్ చేయరు. ఇప్పుడు ఏసీలు వాడుతున్నాము, పొల్యూషన్ అవుతుంది, కార్లలో ఏసీ పొల్యూషన్ అవుతుంది. అలా పొల్యూషన్ అవ్వనటువంటి మెషిన్ ఎందుకు కనిపెట్టకూడదు? కనిపెట్టాం. ఎందుకంటే మనకు ప్రాక్టికల్స్ జరగవు కాలేజెస్లో. అలాంటి సిస్టమ్ మనకి ఎవరు క్వశ్చన్ చేయరు. ఇలాంటి సిస్టంలో ఉంటూ మనం ఎమ్మకాలను కడతాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాము, కరెక్ట్ అవుదామని. సరే ఏంటి మరి ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమో పాడైపోయింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉన్నాం అంటే విద్యా వ్యవస్థ పాడైపోయింది. ఆ తర్వాత మనకు కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు ఇస్తారు? తల్లిదండ్రులు ఇస్తారు. వాళ్ళని ఎలా ఇస్తారు? వాళ్ళు ఏం చేయలేదో అది మీరు చేయాలని కోరుకుంటారు. వాళ్ళు ఎందుకు చేయలేదో వాళ్ళు అర్థం చేసుకోరు. నువ్వు మనకు అదే చేయాలని అంటారు. వీడికి అసలు ఏ కెపాసిటీ ఉంది, వీడికి ఏంటి ఇష్టం అని ఆలోచించేటువంటి పరిస్థితిలో అమ్మ నాన్న లేరు. అలాంటి వాళ్ళు మన కౌన్సిలర్స్. ఇప్పుడు అంటే మనం చదువుకున్నటువంటి చదువుకి మనం చేసేటువంటి జాబ్ అంటే మార్కెట్లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్కి అసలు పొందనే లేదు. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ బీఎస్సీ లేదంటే బీకామ్ లేదంటే ఏదైనా తీసుకోండి, బీటెక్, మిలియన్స్ ఆఫ్ పీపుల్, మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు కంప్లీట్ చేసి మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. బట్ నో వన్ ఈస్ గెటింగ్ జాబ్. ఎవరి జాబ్స్ మాట్లాడు. ఎందుకు ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఈ దేశంలో అంటే, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. ఎందుకంటే నేను ఎంత సంపాదించుకుందామా అని చూస్తాడు ప్రతి ఒక్క పొలిటీషియన్. ఆ గవర్నమెంట్ వాళ్ళకి అదే అనమాట, నేను ఎంత డబ్బు సంపాదించుకున్నాను. సరే గవర్నమెంట్ ఏమీ చేయలేము, ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏమీ చేయలేము. సో నీకు ఏం చేయాలి ఇప్పుడు అని అంటే బ్రదర్ మనకి చాలా విషయం చెప్పారు. నువ్వు ఇంట్లో కూర్చొని కూడా ఏదైనా చేయగలవు అని చెప్పారు. మరి మనం అంతా అదే చేద్దామా? అందరూ అదే చేద్దామా? చదువు మానేసి చేద్దామా? ఎంత మటుకు మనకు సాధ్యమవుతుందో అది మటుకు మనం చేయాలి. సరే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలాంటి అంటే పడిపోయినటువంటి ఫాలో ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటి కరికులం మా వాడు చూస్తుంటే చెప్తాడనమాట. అసలు వేరే కంట్రీస్తో పోల్చుకుంటే మన కరికులం ఐఐటీస్ అండ్ ఐఐఎమ్స్ ఏంటి ఇండియాలోనే టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. ఆ కరికులం నథింగ్ అంట. అంటే ఇండియాలో టాప్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క కరికులం అంటే మనం చెప్పేటువంటి పాట అది వేరే కంట్రీస్తో పోల్చుకుంటే జీరో అంట. అంటే మనము కానీ వేరే కంట్రీస్లో చదవాలని వెళితే ఖచ్చితంగా కోపం చేయలేం, అంటే ఖచ్చితంగా దాంతో మనం అనుకోలేం. ఇంకోటి మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే మన జీడిపి అంటే మనకి గ్రోత్ ఇంత చూపిస్తాను చూసారా, దానికి అసలు జాబ్స్ క్రియేట్ అవుతున్న దానికి అసలు సంబంధమే లేదు. అంటే మన గ్రోత్ అంతా ఎలా ఉంది అంటే జాబ్స్ని క్రియేట్ చేస్తున్నటువంటి గ్రోత్ కాదు. అలాంటి గ్రోత్ గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది. మీకు ఇంకొక ప్రాక్టికల్ ఇష్యూ చెప్తాను. అంటే మనము ఎంత కళ్ళు మూసుకొని ఉన్నామనంటే మనము ఎంత దౌర్భాగ్యం స్థితిలో ఉన్నాము అనేది మీకు అర్థమవుతుంది. హైదరాబాద్ అంటే మనకి జాబ్స్ ఇచ్చేటువంటి ఒక సోర్స్ లాగా చూస్తాం కదా మనము. అలాంటి హైదరాబాద్లో పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. ఇలా తలెత్తి చూడాలి బిల్డింగ్స్ని. అలాంటి బిల్డింగ్స్ నిజంగా కంపెనీస్ అయితే ఎంత బాగుంటుంది కదా. అంటే అన్ని జాబ్స్ వస్తాయి, అంతమంది జాబ్స్ వస్తాయి.
కానీ అవేమి కంపెనీస్ కాదండి. మీరు వేరే దేశానికి వెళ్తే దానికంటే పొడవైనటువంటి, దానికంటే ఎత్తైనటువంటి కంపెనీస్ ఉంటాయి. కానీ మన రాష్ట్రంలో, మన హైదరాబాద్లో ఇల్లు కడుతున్నారు. ఆ ఇల్లు కొనేటువంటి డబ్బు అయితే వచ్చింది ఎవరికి తెలుసా? హైదరాబాదీస్కి కాదు, అంటే హైదరాబాద్ నివసిస్తున్న వాళ్ళకి కాదు, అందరి ఎన్ఆర్ఐస్. అంటే ఇండియాలో కాకుండా యూఎస్లో ఎక్కడెక్కడో బయట నివసిస్తున్న వాళ్ళు ఇక్కడ కొంటున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఏం చాలా అర్థం కావట్లేదు, ఇక్కడ కొంటున్నారు. ఈ ఇల్లు ఎలా కడుతున్నారు అనుకున్నారు? కొండల్ని కొట్టేసి, చెరువులు మూసేసి ఇల్లు కడుతున్నారు. కొండలు ఎవరిది? మినిస్టర్స్గా, గవర్నమెంట్గా. అది దేశం యొక్క ప్రాపర్టీ కదా, దేశానికి సంబంధించింది కదా. ఆ కొండల్ని కొట్టేసి, చెరువులను మూసేసి ఇల్లు కడుతున్నారు. అంటే హైదరాబాద్ నాశనం అయిపోయినా పర్లేదన్నమాట. అంటే హైదరాబాద్ వరదలు వచ్చి మునిగిపోయా పర్లేదన్నమాట. నాకు డబ్బులు కావాలి. ఇంత స్వార్థపూరితమైనటువంటి పాలిటిషియన్స్ ఉన్నప్పుడు, స్వార్థపూరితమైనటువంటి గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి జాబ్స్ ఎలా వస్తాయి? ఎలా వస్తాయంటే, మీరు అయితే కొంచెం సేపు ముగిస్తారు. నేను చెప్పేది కొంచెం మీరు జాగ్రత్తగా వినాలి, కొంచెం ఓపెన్ మైండ్ తోటి మీరు వినాలి. ఇది నాకు సాధ్యం కాదు అని అంటే మటుకు కుదరదు. ఎందుకంటే మన ఇండియా మనకు కొన్నిసార్లు హోప్లెస్గా కనిపిస్తుంది. బట్ అంటే హోప్లెస్ అంటే హోప్లెస్, ఆశాజనకంగా లేదు, నిరాశాజనకంగానే ఉంది. ఈ నిరాశాజనకంలో ఉన్నటువంటి దేశంలో మనం పుట్టాం. దేవుడు ఒక పర్పస్తో పుట్టించాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? మనము ధర్నా చేద్దామా? అలా చేసినా స్పందన లేదు కదా. సో ఏం చేద్దామంటే, ఇండియాకు సెల్ఫ్ సస్టైనింగ్ పవర్ లేదు. అంటే ఇండియా తనకు తానే జాబ్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి? జాబ్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి సత్తా ఇండియాకి లేదు. అందుకని వేరే దేశాల మీద ఆధారపడాలి. ఎందుకు లేదు అని అంటే, ఏ దేశమైనా సరే జాబ్స్ ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నాను మీరు? కొంచెం ఓపెన్ ఆలోచించాలి మీరు. ఇది నేను బ్రదర్ చెప్పింది, నేను చెప్పింది విన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చాలా రీసెర్చ్ చేయాలి. ఓకేనా? జాబ్స్ ఎట్లా వస్తాయి అని అంటే, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏమంటారు తెలుగులో? మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా, అంటే తయారు చేస్తారు. ఇప్పుడు మైక్స్ తయారు చేయడం, ఇవన్నీ తయారు చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక్కడ జరగాలి కంట్రీలో. ఎప్పుడైతే ఒక ఇండస్ట్రీని మనం స్థాపిస్తామో అక్కడ వందల కొద్ది జాబ్స్ వస్తాయి. మన ఇండియాలో మేక్ అంటాం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రావు. ఎప్పుడైతే కానీ చైనా చూస్తే ఇంట్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. మీకు తెలుసా? ఇంట్లో కూడా ఒక స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంటుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ని ఆ లెవెల్కి తీసుకొస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యామిలీ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అవుతుంది. అంటే ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అవుతుందంటే ఆర్థికంగా మనకు స్వాతంత్రం వస్తుంది. అంతేకాదు, లగ్జరీ అంటే కంఫర్ట్. అంటే ఏంటి? సౌకర్యాలు ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏసీ కొనాలంటే చాలా కాస్ట్లీ, అవునా? కానీ అది మనం చాలా మంది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనుకో, డిమాండ్ ఎక్కువ అవుతుంది కదా, అవును, సప్లై ఎక్కువ అవుతుంది కదా. అప్పుడు ఏంటి? రేట్ దిగిపోతుంది, ప్రైస్ దిగిపోతుంది. సో మనం ఏం చేయాలి? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువ పెట్టాలి. అంటే ఒక దేశానికి సొల్యూషన్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. రాహుల్ గాంధీ దీని గురించి మాట్లాడతారు. సెకండ్ ఏంటంటే మన యొక్క డేటా. మీకు డేటా అంటే తెలుసా? సమాచారం అంటే నేనున్నాను కదా, ఆల్ఫాకి ఏమి ఇష్టం, ఏమి కొంటుంది, మొబైల్లో ఏం చూస్తుంది, ఆమె బ్యాంకులో ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ చేస్తుంది, ఇవన్నీ కూడా డేటా. తెలుసా మీకు? ఇదంతా సమాచారం. ఇప్పుడు ఆ సిస్టర్ ఉన్నారు, ఆ సిస్టర్ ఎప్పుడు షాపింగ్ చేసినా ఆన్లైన్లో, మొబైల్లో ఇలాంటి పర్టికులర్ థింగే చూస్తుంది. కాబట్టి ఆమె మొబైల్ ఓపెన్ చేయగానే ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ రావాలి. ఎలా తెలుస్తుంది? మొబైల్కి ఎలా తెలుస్తుంది? డేటా. మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం సెర్చ్ చేస్తున్నామో, ఇవన్నీ కూడా డేటా.
సో ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరి డేటా, ఇండియా అంటే పాపులేషన్ కదా, చాలా పెద్ద పాపులేషన్, అంటే పెద్ద మార్కెట్ అనేది అర్థం అవ్వాలి. సో ఇక్కడ ఏది కొనాలన్నా ప్రజలు రెడీగా ఉన్నారు. అంటే ఇక్కడికి ఒక ప్రోడక్ట్ తీసుకొని వస్తే డబ్బులు బాగా సంపాదించవచ్చు. ఆ ప్రోడక్ట్ అంటే ఆ వస్తువు ఇండియాలోనే తయారైతే అప్పుడు రేటు చాలా తక్కువ పడుతుంది కదా, కానీ మన ఇండియాలో తయారు చేసేటువంటి ఫెసిలిటీ లేదు. ఇప్పుడు మనకి ఏం కావాలనుకుంటే సమాచారం కూడా మన దగ్గర లేదు. సో ఎప్పుడైతే మన డేటా, మన దేశం యొక్క సమాచార యొక్క సోర్స్ అలా ఇవంతా కూడా రిపాజిటరీ, ఇది ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో, ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనలో జరుగుతుందో, అప్పుడు కొనలు జాబ్స్ వస్తాయి. మీరు ఏ కళ అంటారో అది నెరవేరుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ అంటే అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు మనకు ఇది లేకుండా పోయింది. సరే, ఇప్పుడు పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏం చేద్దామనంటే ఇండియా యొక్క పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి ఇండియా ఏం చేస్తుందనంటే బయట దేశంలో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది, బయట దేశం నుంచి సంవత్సరాలు తీసుకుంటుంది. ఇప్పుడు అది తీసుకుంటూ ఉంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా మనం ఎప్పుడైతే వేరే దేశాల మీద ఆధారపడతామో, అది ఇప్పుడు చూడండి చాలా ఈజీగా జాబ్ వచ్చేది ఏంటి సార్, టెలి మార్కెటింగ్, BPO విన్నారా మీరు? ఈ జాబ్స్ చాలా ఈజీగా వస్తాయి. కానీ వీళ్ళు పనిచేస్తుంటే వేరే దేశాల కోసం మళ్ళీ అంటే ఏంటంటే మన జాబ్స్ కోసం వేరే దేశాల మీద ఆధారపడుతున్నాము అనేది అర్థం అవ్వాలి. ఇప్పుడు మీరు జపాన్ తీసుకోండి, లేదంటే జర్మనీ తీసుకోండి, లేదంటే రష్యా, అంటే ఇంగ్లీష్ మాట్లాడేటువంటి దేశాలు, ఇంగ్లీష్ మాట్లాడే దేశాలని, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. చైనా అసలు చెప్పుకోవాల్సిన టాప్ లిస్ట్లో ఫస్ట్లో ఉన్నటువంటి కంట్రీ, చైనాకి ఇంగ్లీష్ రాదు. ఒకవేళ వచ్చింది అనుకోండి, మీరు ఊహిస్తారా? అసలు యుఎస్ ఖచ్చితంగా పడిపోతుంది. మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ యుఎస్ కదా, ఖచ్చితంగా పడిపోతుంది. వాడికి ఇంగ్లీష్ రాదు కాబట్టి కొంచెం బతికిపోయాం మనం. అంటే ఒక దేశం ఇప్పుడు వాడికి, చైనా వాడికి ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, ఎందుకంటే వాడు సెల్ఫ్ సస్టైన్ అయిపోయాడు. అంటే వాడే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాడు, వాడే డేటా మేనేజ్ చేసుకుంటున్నాడు, వాడు అన్నీ వాడే చేసుకుంటాడు. వాట్సాప్ కూడా అక్కర్లేదు వాడికి, అంతా వాడు ఓన్ అనమాట అంతా. కానీ ఇండియా పరిస్థితి అట్లా కాదు కదా, మనం వేరే దేశాల మీద ఆధారపడాలి కదా. ఆధారపడాలంటే లేదా జాబ్ చేయాలంటే మనకు ఒక కమ్యూనికేషన్ ఛానల్ ఒకటి కావాలి. అది ఏంటనంటే నేను మాట్లాడితే మీకు అర్థమవుతుంది, మీకు అందరికీ తెలియవచ్చు కాబట్టి. ఇప్పుడు యూనివర్సల్గా అంటే ఇండియా ప్రపంచంతో మాట్లాడాలి. ఇప్పుడు ప్రపంచంలో ఒక గ్లోబల్ విలేజ్, అంటే గ్లోబల్ అంటేనే గ్లోబల్, ప్రపంచం అంతా ఒక చిన్న విలేజ్ అయితే ఎలా అయిపోయింది, ఇంటర్నెట్ ద్వారా కనెక్టెడ్ అవ్వదు. సో ఇప్పుడు నేను కమ్యూనికేట్ చేయాలంటే ఖచ్చితంగా నాకు ఇంగ్లీష్ కావాలి. ఇది మీరు నోట్ చేసుకోండి. మీరు నిజంగా మీ లైఫ్ పట్ల సీరియస్గా ఉన్నారు అంటే, మీరు నిజంగా ఒక మంచి జాబ్లో ఉండాలి అని అనుకుంటే, వేరే వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయాలి అంటే, వేరే వాళ్ళని పైకి లెవెల్ ఎత్తాలనుకుంటే, మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే మీకు కావాల్సింది ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇప్పుడు రోజులో ఇప్పుడు మీరు చిన్న బిజినెస్ ట్రిక్స్ చెప్పారు బ్రదర్. మీరు ఇక్కడ తణుకులో మార్కెట్ చేసుకోవాలనుకుంటే తెలుగు ఓకే, బట్ ఇంటికి ఆగిపోతారా మీరు? ఇంటర్నేషనల్ వెళ్ళరా? వెళ్ళాలంటే మళ్ళీ మార్కెటింగ్ చేయాలి కదా. సో ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే దురదృష్టవశాత్తు మీతో ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మీరు ప్రతిరోజు మీ స్కెడ్యూల్లో, నేను ఒక 1 hour, నేను ఇంతకు ముందు చెప్పాను మీకు, 1 hour దీనికోసం లేదా 2 hours నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కేటాయిస్తాను. ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటాం? మీ దగ్గర మొబైల్ ఉంది కదా, అందరి దగ్గర స్మార్ట్ మొబైల్స్ ఉంటాయి, చాలా యాప్స్ వచ్చాయి. ఒక మనిషి మీకు అక్కడే లేదు ఇంగ్లీష్ నేర్పించడం కోసం. దీంట్లో AI ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్స్ బెటర్ దాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అంటే హ్యూమన్ మెథడ్ కంటే కూడా బాగా పనిచేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మీకు ఏదైనా ఒక విషయం తెలియదు అనుకోండి, ChatGPT ఉంది. ఆ తర్వాత ChatGPT కూడా చెప్తున్నాడు, చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే నేను ఒక డిజైన్ చేయాలనుకుంటే దాన్ని చెప్తే చేసేస్తాను. నేను ఏదైనా PPT చేయాలనుకున్నాను అనుకో, ప్రెజెంటేషన్, అది చెప్పింది సార్ చేసేస్తాను.